రైట్. ఉమ్మడి కర్నూలు జిల్లాలో గత 2 రోజులుగా కురుస్తున్నటువంటి భారీ వర్షాల కారణంగా రోడ్లన్నీ జలమయమయ్యాయి. ముఖ్యంగా కర్నూలు జిల్లాలోని పలు గ్రామాలకు రాకపోకలైతే తీవ్ర అంతరాయం ఏర్పడింది. అయితే ముఖ్యంగా కర్నూలు జిల్లాలోని కొన్ని గ్రామాల్లో సమీపంలో ఉన్నటువంటి వాగులు ఉప్పొంగి పొరలడంతో గ్రామాలకు రాకపోకలు నిలిచాయి. ముఖ్యంగా మనం చూస్తున్నట్లయితే కర్నూలు జిల్లాలో అత్యధికంగా నిన్న మొన్నటి కురిసినటువంటి వర్షాల కారణంగా గ్రామాల్లో భారీగా ఇళ్లలోకి వరద నీరు వచ్చి చేరుతుంది. అయితే దీనికి సంబంధించి మరింత సంవత్సరం కొంతమంది వ్యక్తులు ఉన్నారు. మరింత సంవత్సరం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న చెప్పండి, ముఖ్యంగా 2 రోజుల నుంచి భారీగా వర్షాలు కురుస్తున్నాయి, ఎట్లా అనిపిస్తుంది? బాగా ఫుల్ వర్షాలు ఉన్నాయి. బాగా బాగా వాగులు వంకలు తెగిపోతున్నాయి. బాగా ఫుల్ వర్షం ఉంది. అంటే మీ గ్రామాల్లో బాగా పంట పొలాలు వేసే సమయం ఇది. ఈ టైంలో ఈ భారీ వర్షాలు కురిస్తే ఎట్లా రైతులు ఎట్లా ఇబ్బంది పడతారు? ఇప్పుడు పడినా లాభం లేదు. ఇంకో జూన్ ఆగస్ట్ అట్లా పడితే కొంచెం మాకు మేలు అవుతుంది వాన. ఇప్పుడు పడి అప్పుడు పడకుండా ఇప్పుడు ఇబ్బంది అవుతుంది. పంటలు వేసి లాభం లేదు. ఇప్పుడు వేసి కూడా లాభం లేదు, పడినా లాభం లేదు. ఇప్పుడు పడుతుంది, వర్షాలు కొట్టుకుపోతున్నాయి అంతా అంతే కాలం. అయితే దీనికి ఇంకా మరింత సమాచారం అడుగుదాం. కొంతమంది వ్యక్తులు ఉన్నారు. అయితే పలు గ్రామాలకు రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. అయితే దీనికి సంబంధించి గ్రామాల్లో ప్రజలు ఎలా ఇబ్బంది పడుతున్నారని తెలుసుకుందాం. చెప్పండి అన్న, గ్రామాల్లో ప్రజలు అంటే పట్టణానికి రావడానికి కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఏర్పడింది. దీనిపై ఎట్లా ఆగిపోయి ఇలా నీళ్ళు ఆగిపోయి రావడానికి పోనీకి ఇబ్బందులు అయిపోతున్నాయి. వర్షాలు పడి చేనుల కత్వాలు తెగిపోయినాయి. 2 నెలలుగా మన ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఎండలు బాగా మండి ఎండలు బాగా ప్రజలను తీవ్ర ఇబ్బంది పెడతాయి. అయితే ఒక్కసారిగా ఈ వానలు కాస్త ఇబ్బందులకు గురి చేస్తున్నాయని చెప్పుకోవచ్చా? వర్షం ఎక్కువ పడింది, రాకపోకలు ఇబ్బంది అయిపోయినాయి. వర్షం వల్ల చేనులు తెగి పంటలు వేసుకొని కూడా ఏం లేదు. గత మార్చి ఏప్రిల్ నెలలో ఎండలు బాణుడు తన ప్రతాపం చూపించి ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేశాడు. అయితే ఎండ ఉక్కపోతకు అల్లాడిన జనం ఒకసారిగా వాతావరణం చల్లబడడంతో కాస్త సంతోషించినప్పటికీ భారీ వర్షాల కారణంగా పలు గ్రామాలకైతే రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో గ్రామీణ ప్రాంతాల్లో నివసించే ప్రజలైతే తీవ్ర ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా నంద్యాల జిల్లాలో అత్యధిక వర్షపాతం నమోదవడంతో చాలా గ్రామాలకు కూడా రాకపోకలు నిలిచిపోయాయి. ముఖ్యంగా నంద్యాల జిల్లాలో అటవీ ప్రాంతం ఎక్కువగా ఉండడంతో ఆ ప్రాంతంలో వర్షాలు అయితే అధికంగా కురుస్తూ ఉన్నాయి. గత 2 రోజులుగా పిడుగులతో కూడిన వర్షాలు కురవడంతో పిడుగులు పడి దాదాపు 2 వ్యక్తులు కూడా చనిపోయినటువంటి పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా నంద్యాల జిల్లాలో ఉన్నటువంటి బనగనపల్లె, కోవలకుంట్ల తదితర ప్రాంతాల్లో కురిసినటువంటి వర్షాల కారణంగా రోడ్లన్నీ కూడా వరదలు వాగులకు కొట్టుకుపోయినటువంటి పరిస్థితి ఏర్పడింది. ముఖ్యంగా నంద్యాల జిల్లాలోని బనగనపల్లె, కోవలకుంట్ల ప్రధాన రహదారి ఏదైతే ఉందో దారిలో పాలేరువాగు సమీపంలో ఉంటుంది. అయితే ఆ పాలేరువాగు ఉధృతంగా ప్రవహిస్తుండడంతో అటుగా వస్తున్నటువంటి ఆర్టీసీ బస్సు వాగులో చిక్కుకుంది. అయితే ఆ సమయంలో ఆర్టీసీ బస్సులో దాదాపు 25 మంది ప్రయాణికులు ప్రయాణిస్తున్నట్లు సమాచారం. వాగులో చిక్కుకున్నటువంటి బస్సు పరిస్థితిని తెలుసుకున్న గ్రామస్తులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని తాడు సహాయంతో బస్సులో ప్రయాణిస్తున్నటువంటి 25 మంది ప్రయాణికులను సురక్షితంగా ఒడ్డుకు చేర్చినటువంటి పరిస్థితి మనం చూసుకోవచ్చు. అయితే బస్సు ఏదైతే ఉందో కోయలకుంట్ల నుంచి బనగానపల్లకు వచ్చే క్రమంలో ఏదైతే పాలేరు వాగు వంతెనపై ఒకవైపుకు ఒరిగిపోయి వాగులో చిక్కుకుంది. అయితే డ్రైవరు అప్రమత్తమై బస్సును ఆ వాగులో అక్కడే నిలిపివేయడంతో పెను ప్రమాదం తప్పిందని చెప్పుకోవచ్చు. ఆ ప్రమాదం తప్పడంతో ప్రయాణికులంతా కూడా కాస్త ఊపిరి పీల్చుకున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా ఏదైతే బస్సుకు సంబంధించి పెను ప్రమాదం తప్పడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. గ్రామస్తులు అయితే అప్రమత్తమై ప్రయాణికులను సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. అదేవిధంగా నిన్న మొన్నటి నుంచి కురుస్తున్న భారీ వర్షాల కారణంగా విద్యుత్ కూడా తీవ్ర అంతరాయం ఏర్పడింది. బనగానపల్లెలోని విద్యుత్ సబ్స్టేషన్లో భారీగా వర్షపు నీరు వచ్చి చేరడంతో విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం అయితే ఏర్పడింది. అంతేకాకుండా నిన్న కురిసినటువంటి పిడుగులతో కూడినటువంటి వర్షం కురవడంతో చాలా గ్రామాల్లో కరెంటు కూడా తీవ్ర అంతరాయం ఏర్పడింది. గ్రామాల్లో నిన్న రాత్రి 8-9 గంటల సమయం నుంచి ఉదయం 10 అవుతున్నా కూడా ఇప్పటికీ కరెంటు రానటువంటి పరిస్థితి. దీంతో గ్రామీణ ప్రాంతాల్లో నివసించే ప్రజలు చీకట్లోనే మగ్గుతున్నారు. అయితే ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే గత మార్చి, ఏప్రిల్, మే 3 నెలల్లో కూడా బాణుడు తన ప్రతాపంతో ప్రజలను తీవ్ర ఉక్కిరిబిక్కిరికి గురి చేశాడు. ఎండ వేడికి తట్టుకోలేక ప్రజలు కూడా తీవ్ర ఇబ్బందులు అయితే ఎదుర్కొన్నాడు. కనీసం తాగడానికి కూడా మంచినీరు లేనటువంటి పరిస్థితి. అయితే ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి జలాశయాలు కూడా అడుగంటిపోయాయి. అయితే
రాయలసీమకు జీవనాడైనటువంటి శ్రీశైలం, తుంగభద్ర జలాశయాలు కూడా డెడ్ స్టోరేజ్కి చేరి కనీసం సాగునీటికి కూడా మంచినీరు లేనటువంటి పరిస్థితి ఏర్పడింది. దీంతో ప్రజలు తీవ్ర సాగునీటికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇప్పుడు ప్రస్తుతం కురుస్తున్నటువంటి వర్షాల కారణంగా వాగులు, వంకలు ఉప్పొంగి పొర్లుతుండడంతో జలాశయాలు కూడా కాస్త జలకళను సంతరించుకున్నాయి. ముఖ్యంగా ఎగువన కురుస్తున్నటువంటి భారీ వర్షాల కారణంగా తుంగభద్ర జలాశయంలో కూడా భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. ఈ పరిణామాలను చూసుకున్నట్లయితే ఈ ఏడాది ఈ వర్షాకాలం మొదట్లోనే ఈ రకంగా వానలు కురుస్తుండడంతో రైతులంతా కూడా కాస్త సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఖరీఫ్ సీజన్ స్టార్ట్ అవడంతో రైతులు ఇప్పటికే కొన్ని పొలాల్లో విత్తనాలు జల్లుకున్నటువంటి పరిస్థితి. అయితే విత్తనాలు జల్లుకున్నటువంటి రైతులకు కన్నీళ్ళే మిగిలేటటువంటి పరిస్థితి నెలకొంది. ఏదైతే రైతులు పంట పొలాలను దున్ని విత్తనాలు వేసిన క్రమంలో ఈ రకంగా భారీ వర్షాల కారణంగా పంటలు కూడా కొన్ని చోట్ల కోతలకు గురయ్యి పంట కూడా పూర్తిగా వాగు వంకలకు కొట్టుకుపోయినటువంటి పరిస్థితి నెలకొంది. చాలా చోట్ల అయితే రైతులు కొంత ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారు. అంతేకాకుండా జనం కూడా, సామాన్య ప్రజలకు కూడా, ప్రధాన నగరాల్లో నివసించే జనాలకు కూడా కాస్త ఇబ్బందులు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ప్రధాన రహదారులు కూడా జలమయమై రోడ్లపై దాదాపు మోకాళ్ళ లోతు నీరు వచ్చి చేరుతుండడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతుంది. కర్నూలు జిల్లాలో ప్రస్తుతం మనం చూసుకున్నట్లయితే నిన్న కురిసినటువంటి వర్షం కారణంగా నిన్న రాత్రి పోయినటువంటి కరెంటు ఇప్పటికి కూడా రానటువంటి పరిస్థితి. గత 2 రోజులుగా కురుస్తున్నటువంటి భారీ వర్షాల కారణంగా ఏదైతే కర్నూలు నగరంలోని ప్రధాన నది అయినటువంటి అటు తుంగభద్ర, ఇటు హంద్రి నది కూడా ఉప్పొంగి పొర్లుతున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. మన వెనుక వైపు ఉన్నటువంటి హంద్రి నది ఏదైతే ఉందో నిన్న మొన్నటి వరకు డెడ్ స్టోరేజ్తో కనీసం మురికి కాలువలో ఉండేటటువంటి నీటి శాతం కూడా లేనటువంటి హంద్రి నది ఇప్పుడు ఉప్పొంగి పొర్లుతోంది. ఏదైతే వర్షపు నీరు భారీగా వచ్చి చేరుతుండడంతో హంద్రి నది కూడా ఉప్పొంగి పొర్లుతూ ఉంది. అటువైపు తుంగభద్ర నది కూడా నిన్న మొన్నటి వరకు అడుగంటి పూర్తిగా జలాశయంలో చుక్క నీరు కూడా లేనటువంటి పరిస్థితి మనం చూసాం. ఇప్పుడు గత 2 రోజులుగా కురుస్తున్నటువంటి భారీ వర్షాల కారణంగా తుంగభద్ర నది కూడా కాస్త జలకళను సంతరించుకుంది. దీంతో మత్స్యకారులకు కూడా కొంత ఉపశమనం లభించిందనే చెప్పుకోవచ్చు. ఉమ్మడి కర్నూలు జిల్లా, అటు నంద్యాల జిల్లాలో భారీగా వర్షాలు అయితే దాదాపు 45 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదవుతుంది. దీంతో నంద్యాల జిల్లాలో ప్రజలు కాస్త చల్లదనంతో సేద తీరినప్పటికీ కొన్ని ప్రాంతాల్లో ఏదైతే భారీ వర్షాల కారణంగా పిడుగులు పడి కాస్త మూగజీవాలు కూడా మరణించినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. దీంతో అటు మూగజీవాల పెంపకదారులు ఎవరైతే ఉన్నారో కాస్త ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ పిడుగుల కారణంగా వాళ్ళు కూడా ప్రజలకు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఈ వర్షాలు పడే సమయంలో ఎవరు కూడా చెట్ల కింద కానీ, అదేవిధంగా కరెంటు పోల్లు, తర్వాత పాతబడిన గోడల పక్కన నించోరాదని చెప్పేసి అధికారులు కూడా ప్రజలకు సూచిస్తున్నారు. ముఖ్యంగా ఈ వర్షాలు పడే సమయంలో కరెంటు పోల్ల దగ్గర ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా ఈ కారణంగా కరెంటు పోల్లు కూడా విరిగిపడే సూచనలు ఉంటాయి. కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండి చిన్న పిల్లలను ముఖ్యంగా బయటకు పంపించకపోవడం మంచిదని హెచ్చరిస్తున్నారు. అదేవిధంగా చెట్ల కింద భారీ వృక్షాల కింద కూడా ఎవరైనా సరే ప్రయాణికులు కానీ, ఎవరైనా జనం కానీ చెట్ల కింద వర్షం పడే సమయంలో చెట్ల కింద ఉండొద్దని కూడా అధికారులు అయితే హెచ్చరిస్తున్నారు. పిడుగులు పడే సమయంలో ముఖ్యంగా వృక్షాల కింద ఉన్నట్లయితే పిడుగులు చెట్లపై పడి ప్రమాదం ఏర్పడుతుందని చెప్పేసి, కావున ఎంత వీలైతే అంత వర్షాలు పడే సమయంలో ఎవరు కూడా బయటికి రాకపోవడం అనేది మంచిదని చెప్పేసి అధికారులు కూడా హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి.